శ్లోకం 5 అహింసా సమతా తుష్టి స్తపో దానం యశోయసః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః అహింస సమత్వం సమబుద్ధి తృప్తి తపస్సు దానం కీర్తి మరియు అపకీర్తి ఇలా ప్రాణులలో కలిగే రకరకాల భావాలన్నీ నా పరమాత్మ నుండే కలుగుతున్నాయి. వివరణ: మనుషులలో ఉండే మంచి గుణాలే కాకుండా లోకరీత్యా ప్రతికూలంగా భావించే అపకీర్తి వంటివి కూడా భగవంతుని మాయాశక్తి వల్ల వారి వారి కర్మలను బట్టి ఉద్భవిస్తాయని ఈ శ్లోకం సారాంశం. మనలో కలిగే ప్రతి ఆలోచన, భావం వెనుక ఆ పరమాత్మ శక్తి ఉందని గుర్తించడం ఈ విభూతి యోగం యొక్క ముఖ్య ఉద్దేశం. శ్లోకం 6 మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః. పూర్వకాలం నాటి సప్త మహర్షులు, అలాగే నలుగురు మనువులు, సనకాదులు నా మనస్సు నుండి పుట్టినవారే. లోకంలోని సమస్త ప్రాణికోటి వారందరి సంతానమే. వివరణ: భగవంతుడు కేవలం లోకాన్ని సృష్టించడమే కాదు, సృష్టిని నడిపించే మహానుభావులను కూడా ఆయనే సృష్టించాడు. ఋషులు జ్ఞాన మార్గానికి ప్రతినిధులు, మనువులు ధర్మం, సామాజిక క్రమానికి మూలాధారులు. వీరి ద్వారా మానవజాతికి ధర్మం, జ్ఞానం, జీవన విధానం అందింది. సారాంశం: మహర్షులు, మనువులు, ప్రజలు అందరూ భగవంతుని సంకల్పం నుంచే ఉద్భవించారు.